తెలంగాణలో 3 ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి కౌంటింగ్ జరుగుతుంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అంబేద్కర్ స్టేడియంలో లెక్కింపు కొనసాగుతుంది. అయితే గ్రాడ్యుయేట్ కౌంటింగ్లో భారీగా చెల్లని ఓట్లు సిబ్బంది గుర్తించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి బరిలో దిగారు. గెలుపుపై నరేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అంటే టీచర్ పట్టభద్రుల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. మనతో పాటు పట్టభద్రులకు సంబంధించినటువంటి దాంట్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఉన్నారు. సో మీరు ఉదయం నుంచి చూస్తున్నారు, కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందా? అసలు లోపల ఏం జరుగుతుంది? లోపల ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇన్వాలిడ్ ఓట్లను సెపరేట్ చేస్తూ ఉన్నారు. చేస్తూ 2020 ఒక బండల్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ మరి ఏజెంట్లకు చూపిస్తున్నారు ఏది ఇన్వాలిడ్, ఏది ఎలా ఉంది అని చెప్పేసి. అరేంజ్మెంట్స్ తర్వాత అవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఐ అప్రిషియేట్ ద ఎలక్షన్ కమిషన్, ఇంత చాలా చక్కటి అరేంజ్మెంట్ చేస్తున్నందులకి. అండ్ నో డౌట్ ఇన్వాలిడ్, వ్యాలిడ్ అనేటువంటి సెపరేట్ చేస్తున్నా అన్నారు కదా. ఈ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఇన్వాలిడ్ ఎక్కువ వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మీరేం గుర్తించారు? ఎస్ ఇన్వాలిడ్ అది ఎక్కువ వస్తున్న మాట నిజమే. అంటే ఎక్కువ వస్తున్నాయి అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 10% వరకు ఇప్పటివరకు అయితే నేనైతే ఇన్వాలిడ్ ఉన్నాయని అనుకుంటున్నాను. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఈజ్ రాంగ్. వాళ్ళు ఏదో డిస్టర్బ్డ్ మూడ్లో ఇన్వాలిడ్ కాదు. అంటే గతంలో మనం చూసేది ఏంటంటే ఒక కోపం కొద్దీ ఏదో ఇన్వాలిడ్ చేసేవాళ్ళు. బట్ ఇక్కడ కోపం ఏం లేదు, ఇది అతి ప్రేమ కొద్దీ ఇన్వాలిడ్ అయిపోయినాయి. అంటే ఎట్లాంటి నెంబర్స్ ఎట్లా ఇచ్చారు? సపోజ్ 1 అనే నెంబర్ వేశాడు, దానికి టిక్ పెట్టాడు, పక్కన 1 అని పెట్టాడు, దానికి ఒక సర్కిల్ రౌండ్ అప్ చేసి ఉన్నాడు. తర్వాత 1 అని పెట్టాడు, కింద ఒక లైన్ రాసి ఉన్నాడు. ఇవన్నీ కూడా ఇన్వాలిడ్. తర్వాత కొన్ని వాళ్ళ ఓన్ పెన్తో కూడా 1 అని రాసి ఉన్నారు. యాక్చువల్లీ అక్కడ ఉన్న పెన్ తోటే యూజ్ చేయాలి, పోలింగ్ బూత్లో ఉన్న పెన్నే వాడాలి, సొంత పెన్ వాడకూడదు అని మనం చెప్పి ఉన్నాం. అవేర్నెస్ బాగానే చేస్తున్నాం. బట్ అయినా కూడా కొన్ని జరిగి ఉన్నాయి. ఈ రోజులో పిల్లల రిజల్ట్స్ కోసం ఎదురు చూసిన మీరు ఇప్పుడు ప్రస్తుతం మీ రిజల్ట్స్ కోసం ఎదురు చూడడం ఏదైనా టెన్షన్ కనిపిస్తుందా? ఎట్లా ఉంది మీ ధీమా? ఎట్లా ఉంది? అదేం లేదు. ప్రతి ఇయర్ కూడా పిల్లల రిజల్ట్తో పాటుగా నా రిజల్ట్ అనుకుని నేను టెన్షన్ పడ్డాను. ఎందుకంటే పిల్లలందరి రిజల్ట్ బాగా వస్తే కాలేజ్ రిజల్ట్ బాగా వస్తుంది. మా పిల్లల్లో ఎవరో ఒకరు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తీసుకొస్తే అప్పుడు ఇది ఆల్ఫోర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంటాం. సో అప్పుడు పిల్లలతో ఎలాంటి టెన్షన్ అయితే ఉందో ఇప్పుడు అదే రకమైన టెన్షన్ అయితే ఉంది, నో డౌట్. గెలుపు ధీమాతో ఖచ్చితంగా ఉన్నాను. బట్ ఇది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రయారిటీలో బయటకు వస్తారా? ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ ప్రియారిటీలోనే బయటకు వస్తామన్న ధీమాన్ అయితే ఉంది. బట్ ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 1/3 కూడా కాలేదు, ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడే చెప్పలేం. సాయంకాలం కల్లా మనం క్లారిటీకి రావచ్చు. అయితే ఉమ్మడి జిల్లాలైనటువంటి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్కు సంబంధించినటువంటి ఒక టీచర్, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే చాలా ఉత్కంఠగా కొనసాగుతుంది. ఇందులో ఇన్వాలిడ్ ఓట్స్ అధికంగా ఉన్నాయనేటువంటిది కాంగ్రెస్ పట్టభద్రుల అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గుర్తించి ఇప్పుడు మీడియా ముందు చెప్తున్నారు. అయితే పట్టభద్రులు అయినప్పటికీ కూడా ఇంత ఇన్వాలిడ్ ఓట్స్ వేయడం అనేటువంటిది కొంత బాధాకరం అని చెప్తున్నారు. మళ్ళీ ఇంకా ఈ గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే 2 రోజులు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 56 మంది అభ్యర్థులు ఉన్నారు, అలాగే 2,50,000 ఓట్లు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మొదటి ప్రాధాన్యతలోనే తేలకపోవచ్చు. కాబట్టి సో ఖచ్చితంగా 2 రోజులు అయితే పట్టే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాత్రం సో ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యతలోనే బయటపడతాను, మొదటి ప్రాధాన్యతలోనే గెలుస్తానని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. విడుదల నారాయణ రెడ్డితో కలిసి సాక్షి న్యూస్ కరీంనగర్ నుంచి.